అసలు లైఫ్ సందర్భంలో అడ్జస్ట్మెంట్ అంజలి గారు. జాబ్ చేస్తున్నాం, కాంప్రమైజ్ అయ్యి చేయాలి కదా. అంతే కదా సార్. ఇప్పుడు మేనేజర్ ఎలా ఉంటే అలా ఉండి పని చేస్తేనే జాబ్ ఉంటుంది. అవును అవును సో హ్యావ్ టు అడ్జస్ట్. అవును. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూనో మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటామంటే అది సింగిల్గా ఉంటే ఓకే కానీ కరెక్ట్. అంటే బేసికల్లీ అండి చాలా కాలగమనంలో మార్పులు వచ్చినాయని నేను కూడా అనుకుంటున్నా. ఎస్ అంటే డివోర్స్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ లాగా అయిపోవడం బాధాకరం. మన బలం ఏదైతే కుటుంబ వ్యవస్థ ఉందో అది బలహీనత అయ్యే పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితి సమాజంలో రాకూడదు. నిజం. నో డౌట్ అబౌట్ ఇట్. అది హిందూ ధర్మానికి మంచిది కాదు, హిందూ మతానికి మంచిది కాదు, ఏ మతానికైనా మంచిది కాదు. ట్రూ ఎనీ ఇట్ కుడ్ బి ఎనీ రిలీజియన్ అయినా, ట్రూ. అది మహమ్మదీయులకైనా క్రిస్టియన్స్కైనా హిందువులకైనా ఎవరికైనా ఈ ఫ్యామిలీ కల్చర్ని పోగొట్టుకుంటే భారతదేశంలో ఉన్న గొప్పే కుటుంబ వ్యవస్థ. నిజం నిజం. పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి మన పూర్వీకులు తిని తినక పోగేసి పిల్లలకి ఇస్తే ఇవాళ పిల్లలు చాలా మంది తల్లిదండ్రులను చూడని పరిస్థితులు కూడా ఈ సమాజంలో చూస్తున్నామంటే చాలా బాధ కలుగుతుంది. కనీసం ఇప్పుడు తల్లిదండ్రి మనకు జన్మనిచ్చారు, ఉమ్, కనీసం ఆ కృతజ్ఞతను చూడపోతే నిజం. ఇంకా మనుషుల్ని ఏమనుకోవాలి.